వాళ్ళేం బాగుపడతారు. ఒకరు ఏమారంటే పొరలు ఇంత మంది ఉంటారు. అనేవాళ్ళు 30 సంవత్సరాలుగా కాపురం ఉన్నారు సార్. మాతో పాటుగానే ఉన్నారు వాళ్ళు. మా కుటుంబ వ్యక్తులుగానే మెలిగే వాళ్ళు అనమాట. మాతో పాటునే ఉండి 30 సంవత్సరాలుగా చిట్ ఫండ్ చిట్లు నడుపుతూ మళ్ళీ గోల్డ్ షాపు, మళ్ళీ సూపర్ మార్కెట్ ఇవన్నీ పెట్టుకున్నారు అనమాట. మా వాళ్ళందరికీ 10 సంవత్సరాల క్రితం హైవేకి పొలాలు పోవడంతో గవర్నమెంట్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు వచ్చినాయి సార్. ఆ డబ్బుల్ని వీళ్ళు రూపాయి, 1.5 2 అట్లా వడ్డీ ఇస్తామని వాళ్ళు ఆశ పెడితే వీళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకొని వీళ్ళందరూ పోయి సరే మనకి వడ్డీ వస్తుంది కదా తెచ్చుకుందాము, వడ్డీతో పాటుగా వడ్డీ అట్లా ఇచ్చేలేదమ్మా, చిట్లు వేసుకోవాలి దానికి, అట్లే ఆ వడ్డీ డబ్బులకి చిట్లు వేస్తామని చెప్పి అసలు అట్లే పెట్టుకొని వారి వడ్డీ అది మళ్ళీ చిట్లు మొత్తం కలిపి ఇప్పుడు అక్కడ మాకు పిటిషన్ దాఖలా చేసినంత వరకు కూడాను 13,14,00,000 మెన్షన్ చేసి ఫరారు అయిపోయినాడు సార్. యాక్చువల్గా డబ్బులు ఇచ్చిందే వాళ్ళు కొంతమందినే మెన్షన్ చేసినాడు అనమాట. చిక్కులది ఏమాత్రం మెన్షన్ చేసింది చిక్కు డబ్బులు ఇవి ఓన్లీ అసలు కూడా 10% మాత్రమే మెన్షన్ చేసినాడు, రిమైనింగ్ ఏది మెన్షన్ చేసింది లేదు. మళ్ళీ ఈ చిట్టు డబ్బులు ఇవన్నీ కలుపుకుంటే కూడా 50 కోట్ల పైచిలకు మాటే వస్తుంది. అది 18వ తేదీ కోర్టులో పిటిషన్ దాఖలా చేసినారు. ఐటీఐ నెంబర్ వచ్చిందని మాకు బయట ఒక నోటీసులు, పేపర్ క్లిప్పింగ్లు ఇవన్నీ వచ్చినాయి సార్. మీకు ట్రాన్స్ఫర్ కూడా చిక్కులకి అదే అసలు దీనికి అన్నింటికి ఇదే అనమాట. ఇంకొంతమంది ఏమరా అంటే గోల్డ్ పెట్టుకున్నారు, గోల్డ్ స్లిప్ అవన్నీ ఇచ్చినారు, ఆమె డబ్బు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. ఆమెకి బంగారు ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు సార్. ఇదిగోండి సార్ ఆమె గోల్డ్ పెట్టి కుదవ పెట్టుకొని డబ్బులు కూడా కట్టుకునేసినాడు, గోల్డ్ ఇవ్వలేదు, అసలు డబ్బులు మాట ఏమీ లేదనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా దీనిపైన అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి ఒక్కొక్కరిని వాళ్ళకి తెలిసిన దారిలో ప్రయత్నిస్తాం సార్. దీంట్లో మొన్న వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. సార్ వచ్చి డిఎస్పీ గారిని మళ్ళీ మిమ్మల్ని కలవమన్నారనమాట. ఈరోజు డిఎస్పీ సార్కి ఒక అప్లికేషన్ సార్తో మాట్లాడినాము, ఇంకా ఇప్పుడు మీతో మాట్లాడదాము. అందరూ మా వాళ్ళు అందరూ కూడాను ఏదో అక్కడ ₹1 వస్తుందని ఆశపడి అక్కడ పెట్టి మళ్ళీ వీళ్ళందరూ చిట్లు వేసుకొని మళ్ళీ వీళ్ళందరూ డైలీ వేజ్ అన్నారు సార్. కూలీ పనికి పోయేవాళ్ళు, మేసరి పనులు, కూరాకులు అవన్నీ అమ్ముకుంటూ వస్తారు. వీళ్ళు రోజువారీ కూలీ చేసే తప్ప వాళ్ళకి గడవదు. అలాంటి కుటుంబాలే సార్ ఇవన్నీ కూడా. ఓకే, మీరు చెప్పిన ప్రకారం చీటీలు కూడా వేశాడు, అతనికి లైసెన్స్ కూడా లేదు. దాని ప్రకారమే ఆఫీసర్స్తో మాట్లాడి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ ఐపీ ఫైల్ చేసింది కదా, ఇది కోర్టు ఇష్యూ కాబట్టి దాంట్లో మేము అంటే మీకు 2 రకాల చీటీలు ఉన్నాయి. వైఫ్ సపరేట్గా మహిళలు చీటీ
వాళ్ళ అబ్బాయి కూడా సపరేట్ వారం చుట్టినాడు. వాడు అట్లా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారు. మీ దగ్గర అయితే ఉన్నాయి సార్. ప్రతి ఒక్క నెఫ్ట్ చేసినారు. కొద్దిమంది వచ్చి వాళ్ళు క్యాష్ రూపంలో కట్టినారు. బుక్లు అయితే ఇచ్చారు అందరికీ. బుక్స్ అయితే కామన్గా ఉన్నాయి. ఫోన్పే పేమెంట్ కొద్దిమంది ఉన్నారు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఫోన్పే చేసినారు. కూరకు కూలీలు అనుకునే వాళ్ళు కొద్దిమంది క్యాష్ రూపంలో రోజు 200-300 కూడా కట్టేవాళ్ళు చీటీ కోసం. మొత్తం డబ్బులంతా ఇప్పుడు దీంట్లో మీరు 67 నేమ్స్ మెన్షన్ చేశారు మీరు victims కింద. వీళ్ళవి అట్లీస్ట్ మీరు ఫోన్ నెంబర్ కూడా ఇస్తే మాకు ఇస్తాం సార్. ఇస్తాం సార్. సార్ ఇప్పుడు ఏదన్నా మేము ఇప్పుడు వాళ్ళతో డీటెయిల్ని పేరు పక్కన బ్రాకెట్ పెట్టి దాంట్లో ఫోన్ నెంబర్ వేసి ఇవ్వండి. ఇప్పుడు అయ్యలేదు రాసి ఒక చిన్న ఇందులో మేము ఇక్కడ మెన్షన్ చేసిన 67 మెంబర్స్ వాళ్ళ తాలూకా ఇప్పుడు చిట్లు జిరాక్స్లు అవన్నీ ఎవిడెన్స్ లాగా కలెక్ట్ చేసినాం. వాటి జిరాక్స్ కూడా మీకు ఇవ్వాలి. పిలుస్తాం అన్ని చూసిన తర్వాత ఒక్కొక్కటి రాసుకొని మేము అలాగే సార్. అర్థమైంది. మళ్ళీ అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత కేసు కట్టి మీ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సరే సార్. అర్థమైంది. మేము ఒరిజినల్ తీసుకున్నామంటే మీ దగ్గర డూప్లికేట్ పెట్టుకోండి. అర్థమైంది. ఆ విధంగా మీకు చేసిస్తాం. అంతా బాధితులే కూలీనాలు చేస్తాం. ఫోన్ నెంబర్ తెచ్చుకొని 3 గంటలకు ఇచ్చేద్దాం. ఇప్పుడే ఇచ్చేస్తాం. ఫోన్ నెంబర్ రాసి సరే. ఓకే. మీరు కూడా ఏదైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు అందరూ ఇంతమంది కాకుండా మీ దాంట్లోనే మీకు నమ్మకంగా 4-5 మందిని పెట్టుకొని ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి కమ్యూనికేట్ చేసే విధంగా మేము కూడా చెప్పాలంటే అందరికి చెప్పలేం కదా. ఒకటి ఏదన్నా మీరు గ్రూప్ లా క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ గ్రూపు. దాంట్లో ఎవరన్నా మాట్లాడేది ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా దగ్గర మాట్లాడడానికి 4-5 మంది వస్తే సరిపోతుంది. ఇంతమంది ఆడికి తిరగాలన్నా ప్రతిసారి తిరుగుకుంటారన్న వేస్ట్. మీకు ఏదన్నా ఉండేది అప్డేట్ దాంట్లో పెడతారు వాళ్ళు. సరేనా? అందరూ ఇట్లా ఇంతమంది అవసరం లేదు. ప్రతి చోటికి తిరిగిన అవసరం లేదు. 13 crores దానికి దాంట్లో భాగంగా విక్టిమ్స్ మన దగ్గరికి ఒక 67 మెంబర్స్ ఉన్నారని చెప్పి ఒకటి రిప్రజెంటేషన్ వచ్చి తీసుకొచ్చాను ఈరోజు. అతను చీటీ వ్యాపారము, నెక్స్ట్ గోల్డ్ మార్టిగేజ్ చేసుకోవడం, ఈ విధంగా చేసి వాళ్ళకు మోసం చేశాడని చెప్పి అది వాళ్ళ యొక్క కంప్లైంట్. దీనిపైన ఆఫీసర్స్తో చర్చించి వాళ్ళు చెప్పిన మేరకు అతని పైన కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ చీటీలు వేస్తుంటారు. అది ప్రతిసారి కూడా మా నోటీస్కి వచ్చింది ఏంటంటే అతను 20 yearsగా 30 yearsగా చీటీలు వేస్తున్నారు. ఎప్పుడూ లేదు సార్, ఉన్నటువంటి ఇట్లా అయిందని చెప్పేది మన నోటీస్కి వచ్చిండేది. అది ప్రతి చోట జరుగుతున్నది. అది అతనికి ఏదైనా ఇవ్వాల్సిన లేకపోతే అతను కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి మొత్తం ఒకటేసారి అతను ఈ విధంగా ఐపీఎల్ ఫైల్ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ చీటీల దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరు నష్టపోవద్దని చెప్పి పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి. నాకు న్యాయం చేసి నా చుట్టూ చేయండి సార్. చాలా బాధల్లో మేము. నాకు ఎవరు లేదు. నాకు ఇస్తామని చెప్పి మాకు 3 నెలలకి వడ్డీకే వద్దు మాకు మొదలయ్యండి అని అడుక్కుంటా ఉంటే 3 నెలలకి తిప్పించి నన్ను కాడాడిచి ఎప్పుడో రేగికి పూడ్చినాడు సార్. ఎవరో మామ చచ్చిపోయినాడు పోయినాడు అనేది మేము ఉంటే మేము మళ్ళీ కడాకి రానే లేదు. మేము ఎట్లా బతికేది? చాలా బాధపడుతున్నాం సార్. అన్నము నీళ్ళు లేకుండా ఇద్దరు కుమిలి చచ్చిపోతాడు వాళ్ళ మగుడు. నాకు ఎక్కడ ఏం కాగితాలు చదువుకోవట్లేదు. ఈ నోటీసులు ఇచ్చిన్నాడు, మేము అడుగుకూడదని ఇచ్చిన్నాడంట. మాకు ఎట్లా న్యాయం చేయండి సార్. మాకు చాలా బాధపడతాము మేము. 20 అది ఆడపెట్ట సొత్తులు సార్. 20 లక్షలు వడ్డీ మొదలు ఏమవుతున్నా మా డబ్బులు మా ఇచ్చే స్వామి. నీ కార్లు పట్టుకుంటానట్టు పోలేదు. కార్లు కాదు నిచ్చాను మా ఆడపెట్టలు మా బిడ్డలు కాదు. అక్కడ నెత్తిగా గుండు పెట్టేసి పోయి స్వామి 20 లక్షలు మా భూమి అమ్మిచ్చింది డబ్బులు. అది మా అమ్మవుడు యాతులు అటువంటి అమ్మవుడు డబ్బులతో బేగి కింద పెట్టి
మేము డబ్బులు 20 లక్షలు పెడితే పోనీ వడ్డీ మొదలంతా మేము వద్దట్టింది కదా, మా వడ్డీ మొదలు చీటు కూడా 10 లక్షలు, అది కూడా వద్దట్టింది. 23 లక్షలు వద్దట్టింది కదా, 20 లక్షలు మా డబ్బులు ఇచ్చేస్తారు. 20 లక్షలు మా ఆడబిడ్డలు బతుకుతారు. వాళ్ళ అల్లుళ్ళు మా అల్లుళ్ళు తరిమి మా ఇంటికి పంపిస్తున్నారు. మా అల్లుళ్ళు మేము ఇచ్చి ఏం సుఖమంటే మా ఇచ్చేస్తాను. మీ ఆడబిడ్డల సొత్తు నాకు వద్దు. ఆడబిడ్డలు దాన్ని ఇక్కడ రేయకపోతే మేము ఎవరు కాళ్ళు పట్టుకుందాము, ఎవరు పోయి మేము అడుక్కుందాం. న్యాయంగా మేము వడ్డీ అంతా వద్దంటాం కదా, చీటీ డబ్బులు వద్దంటే 10 లక్షలు వడ్డీ వద్దంటే అన్నీ వద్దనేసి మా ఆడబిడ్డల సొత్తులు 20 లక్షలు ఇస్తాయి సార్. మా అల్లుళ్ళు తరమతా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మా ఇళ్ళకి మా ఆడబిడ్డల సొత్తు అంటే అడుక్కుంటూ కాళ్ళు పట్టుకుంటానట్టు. నువ్వు ఏడొద్దమ్మా, నీ సొత్తు నీకు ఇచ్చేస్తాను. ఆడబిడ్డలు కదా, నా బిడ్డ కదా ఆడబిడ్డది. సరే 30 ఏళ్ళ పరిచయం కదా, నా సార్ ఇచ్చేస్తాను 20 లక్షలు వస్తే కడాకి బేగాలు వేసుకొని పెట్టేసిపోయినారు. ఇంకా మేము ఎవరికి చెప్పుకుందాం చెప్పు? మేము కొత్తిమీర పుదీనాలు అంత డబ్బులు అమ్ముతామా? మేము అమ్ముకున్న రూపాయికి అంత మోసం చేసిన ప్రజలకి ఎంతమంది ఊరా ఇద్దరు ఫోన్ అనేది ఫోన్ 5,000 10,000 ఫోన్లే ఒక సంవత్సరం ఒక 5,000. నేను రామన్న వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాము. మా నాన్న చనిపోయి దగ్గర 17 సంవత్సరాలు అవుతుంది. 2014 నుంచి మేము వాళ్ళ దగ్గర చిన్న చిన్న జాబ్స్, టీచర్ జాబ్ చేస్తూ ఉన్నాము. ఆ చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ దగ్గర 3 లక్షల చీటీలు 3 వేసినాం. 3 లక్షల చీటీలు 3 వేసి వాళ్ళ దగ్గర అట్లనే సేవింగ్స్ చేసుకుంటూ వస్తాను. పెళ్ళిళ్ళకి అనేసి, చదువులకు అనేసి, ఇల్లు కట్టుకుందామనేసి. మా చంద్రకళ ఆంటీ మాకొచ్చి మీ కష్టం మాకు తెలుసమ్మా, మీ కష్టాన్ని మేము తినము, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 15వ తేదీన మాకు బల్క్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ రాగానే మీకు ఇచ్చేస్తాము, ఆడబిడ్డల సొత్తు మేము తినము అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని మేము నమ్మినాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కదా, మమ్మల్ని వీళ్ళు మోసం చేయరు, మా గురించి వీళ్ళకి బాగా తెలుసు అనేసి మేము నమ్మి, వేరే వాళ్ళు చెప్తా ఉంటే కూడా మేము ఆ మాటలు కూడా నమ్మలేదు. మేము నమ్మకుండా వాళ్ళ మీద అంత హోప్ పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలనేసి గవర్నమెంట్ తరఫు నుంచి వేడుకుంటున్నాము. అది గంగవరం. అది 15 సీట్లు ఉండగానే నేను సీట్ ఎత్తకపోయినా సార్. మా పిల్లోనికి ఒళ్ళు బాగాలేదు, సీఎం చేయకపోతే వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారు సార్. నా తర్వాత డబ్బులు లేదు. సీట్ ఎత్తేకొస్తే నువ్వు లాస్ట్కి ఎత్తుకుని లాస్ట్కి చేసి ఇప్పుడు 6వ నెల అయిపోయింది సార్ సీటు. ఆ డబ్బు వేయలేదు. మళ్ళీ డబ్బు అడిగితే ఇంకొక సీట్ వేస్తే ఇస్తాలే అంటే ఇచ్చలేదు ఉన్నాడు సార్. మళ్ళీ ఇంకొక సీటు కట్టినాను, 15 సీట్లు కట్టినాను సార్. దానికి ఆ డబ్బు వేయలేదు, ఈ డబ్బు వేయలేదు. ఇస్తా వెంకటేశ్వర సత్యం చేసి సార్, బిడ్డల సాచిగా ఇస్తామని సత్యం చేసా. లాస్ట్కి రాత్రే వెళ్ళిపోయినాడు సార్. మాకైతే ఎవరు సార్ మమ్మల్ని కాపాడే వాళ్ళు చేసి వెళ్ళిపోయినాడు సార్. బావి వీధిలో ఉండే వెంకట్రావుకు నా కొడుకు పెళ్లి కాక చేసి పెట్టిన డబ్బులు సార్. మళ్ళీ నాకు మనవునికి ముందే ఎవరికనేసి పోయి అడిగితా 15వ తేదీకి ఇస్తానమ్మన్నారు. 15వ తేదీ పోతే హాస్పిటల్లో ఉంటానని చెప్తారు. మళ్ళీ పోతా 18వ తేదీ మనిషి లేదు సార్. నీకు ఎంతో నాకు సహాయం చేసినారు, మిమ్మల్ని నేను వదలను, నేను ఇస్తాను అనేసి హామీ ఇచ్చినారు సార్. ఇద్దరు మొగుడు పెళ్ళాము అంతే సార్. మళ్ళీ మంచి ఉరువు లేకుండా ఖాళీ చేసుకొని కూర్చున్నారు సార్. నేను కాశమ్మ సార్. మా కొడుకులు భూమి అమ్మింది నాకు ఇచ్చిరు సార్. దాన్ని ఎత్తుపోయి వెంకటరామరావు సార్ ఇస్తుంది సార్. దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిండాడు సార్. సీట్ వేసిండ్రు సార్. ఒక దుడ్లు కూడా వేయలేదు సార్. మాకే ఏమి అట్లా పూడ్చి సార్. నేను ఎట్లా సార్ బతికేది? నేను ఎట్లా సార్? మీరు చెప్పండి, న్యాయం చేయండి సార్. మీరే దిక్కు సార్ మాకు సార్. సైలెంట్గా ఉండండి రమేష్. ఈ నెల 18వ తేదీ మా అందరికీ రావు పి వెంకట్రావు చిట్టు బాధితులు మేమంతా 18వ తేదీ ఐపీ పెట్టినాడని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన పైన మేము గాలింపు చర్యలు దానికోసం డిఎస్పీ గారిని, సిఐ గారిని, దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి మా గోడు విన్నవించుకునేదానికి వచ్చినాము. ఈరోజు సిఐ గారిని కలిసి అప్లికేషన్ అవన్నీ ఇచ్చిపోయేదానికి వచ్చినాము. మా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ బాధలు సిఐ గారికి చెప్పుకుంటానికి వచ్చినాము.